ఇప్పుడు ఆలోచించు, యేసు రక్తానికి అప్పచెప్పుకుంటావా, లేకపోతే లోకంలో ఉన్న మనుషులకు అప్పచెప్పుకుంటావా? యేసయ్య చాటుకు వెళ్తావా, ఒక రాజకీయ నాయకుడి చాటుకు వెళ్తావా? యేసయ్య చాటుకు వెళ్తావా, ఒక అధికారి చాటుకు వెళ్తావా? నేనంటాను, మరణమైన జీవమైన ఆయన చాటుకు వెళ్ళినప్పుడు దేవుడు మాత్రమే కాపాడగలడు. నీ లోపల నెమ్మది లేదా? దేవునికి అప్పచెప్పు. నీకు వ్యాధి ఉందా? దేవునికి అప్పచెప్పు. ఇదిగో తండ్రి, ఆ సిలువలోనే నువ్వు శాపాన్ని భరించావు, ఆ సిలువలోనే వ్యాధిని భరించావు, ఆ సిలువలోనే దరిద్రతను భరించావు, ఆ సిలువలోనే సమస్తమైన దుష్ట ప్రభావాన్ని భరించావు. కాబట్టి నేను ఆ సిలువ చాటుకు వస్తున్నాను, నేను ఆ సిలువ వెనకాలకు వస్తున్నాను. హల్లెలూయా! నీకు అర్థమవుతుందా? సిలువ నీడ శక్తి కలిగింది. సిలువ నీడలో జీవితం మార్చబడుతుంది. సిలువ నీడలో బ్రతుకు కొత్తదిగా మార్చబడుతుంది. నేనంటున్నాను, ఇప్పుడు మీరు భూ దిగంతముల వరకు వెళ్ళగలిగిన అభిషేకమును సంపాదించుకోవాలి. భూ దిగంతములకు వెళ్ళి సత్యమును ప్రకటించగలిగిన అభిషేకమును సంపాదించుకోవాలి. హల్లెలూయా!